ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమనగా, మనము పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నాం, దాని నుంచి బయటికి రావాలి. రెండవదిగా ఆయన దేనిని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటిగా, ఆదాము ద్వారా మానవ జీవకోటికి పాపము ప్రబలింది. ఆ ద్వారానే మనము జీవిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పాపంలో ఉండకూడదు. మనము దేవుని చిత్తంలో ముందుకు నడవాలి, పరలోక రాజ్యాన్ని సొంతం అవ్వాలని ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము జీవిస్తూ ఉన్నాం. అయినను మనము పాపం జీవితం నుంచి బయటకు రావడం లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఆయన శిలువలో మరణించి ఆయన పరలోక రాజ్యంలోకి ఉన్నారు. ఆయన మరణించడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. కానీ మనము తిరిగి పాపంలోనే జీవిస్తూ ఉన్నాం. దాన్ని గ్రహించుకొని మనము ప్రతిరోజు దేవుని కోసం ప్రార్థన చేసుకుంటూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. రెండవదిగా ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, మొదటిగా దేవుడి ఆజ్ఞలను మనము గైకొనాలి. మోసే ఇచ్చిన 10 ఆజ్ఞలను మనము పాటిస్తూ దేవుని కొరకు మనము జీవించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇతరులను మనము క్షమిస్తే దేవుడు మన పాపాలను క్షమించి మనము దేవునికి కుమారుడుగా మనము జీవించాలి. అట్టి కృపా దేవుడు దీవించి ఆశీర్వదించును.